వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాసి. ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేసిన విషయం మనందరికీ తెలుసు. అయితే ఆ తర్వాత ఏం జరిగింది? ధర్నా చేసిన తర్వాత కాంగ్రెస్ అక్కడ కూడా ఒక మైండ్ గేమ్ ఆడింది. దాంతో షర్మిల గారు కూడా అరెస్ట్ అయ్యారు. అసలు ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా, ఆయన యొక్క ధర్నాకి, కాంగ్రెస్ మైండ్ గేమ్కి, షర్మిల అరెస్ట్ కావడానికి గల కారణాలు ఏంటో కూడా ఈ వీడియోలో పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు చూడండి. దీనికన్నా ముందు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కావచ్చు, అటు షర్మిల గారికి సంబంధించిన మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. వారికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొస్తుంది మా తెలుగు ఫోకస్ టీవీ. ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో, వచ్చిన తర్వాత చోటు చేసుకున్నటువంటి పరిణామాలు సహజంగానే విపక్ష పార్టీగా ఉన్నటువంటి వైసీపీ అధినేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఇండి కూటమి వైపు కూడా తీసుకెళ్తున్నాయి. అంటే ఇక్కడ ఆ ఇండి కూటమి అంటే కాంగ్రెస్ పార్టీకి వైపు కూడా తీసుకెళ్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మిగతా కూటమి పార్టీలో అటు టీడీపీ, జనసేన, బీజేపీ ఉన్నాయి కాబట్టి ఆల్టర్నేట్గా ఉన్నది కాంగ్రెస్ పార్టీయే కాబట్టి అటువైపు తీసుకెళ్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఇటు ఇండి కూటమి నడిపిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఏపీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల, అంటే తన జగన్మోహన్ రెడ్డి గారు చెల్లినటువంటి షర్మిల గారితో కొంత వైరం మాత్రం ఉంది. ఆ విషయం మనందరికీ తెలిసిందే. ఎందుకంటే ఆయన పైన ఎప్పుడు కూడా ఇప్పుడు ప్రస్తుత అధికార పార్టీ నాయకుల కన్నా కూడా ఆమె ఎక్కువ కూడా స్పందిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. కానీ వైరం మాత్రం అలాగే ఉంది. దూకుడుకు కూడా బ్రేక్ వేస్తుంది. అంటే దూకుడుకు కూడా బ్రేక్ వేస్తుంది. జగన్మోహన్ రెడ్డి దూకుడుకు కూడా బ్రేక్ వేస్తుంది. అదే సమయంలో ఢిల్లీలో వైసీపీ ధర్నాకు మద్దతు ఇవ్వాలని కూడా కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ఒక రకంగా మౌనం పాటిస్తుండగా, జగన్ మాత్రం కాంగ్రెస్ మద్దతు ఇవ్వకపోవడాన్ని ప్రశ్నిస్తే మరో మైండ్ గేమ్ కూడా ప్రశ్నిస్తూనే, కాంగ్రెస్ మద్దతు ఇవ్వలేదని ప్రశ్నిస్తూనే మరోవైపు అయితే మైండ్ గేమ్ మొదలు పెట్టేశారు. అయితే రాష్ట్ర కూటమిలో, అంటే రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీని టార్గెట్గా చేసుకొని సాగుతున్నటువంటి హింసలను నిరసిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ఆ పార్టీ భారీ ధర్నా కూడా నిర్వహించింది. అదన్నీ కూడా మనం చూసాం. అయితే దీన్ని కేంద్రం అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏతో పాటుగా విపక్ష పార్టీగా ఉన్నటువంటి ఇండి కూటమి ఏదైతే ఉందో ఈ పార్టీలు సైతం ఆహ్వానించింది. అయితే ఎన్డీఏలో ఉన్నటువంటి, ఒకవేళ ఎన్డీఏలో ఉన్న టీడీపీకి వ్యతిరేకంగా మిత్రపక్షంగా ఉన్నటువంటి వారిపైన గొంతెత్తేటువంటి అవకాశం ఎన్డీఏ ప్రభుత్వానికి లేదు కాబట్టి ఈ ధర్నాకైతే ఎన్డీఏ ప్రభుత్వం అయితే దూరం అయిపోయింది. సేమ్ అదేవిధంగా విపక్షంగా ఉండేటువంటి ఇండి కూటమి ఏదైతే ఉందో నడిపిస్తున్నటువంటి కాంగ్రెస్ కూడా రాలేదు. ఎందుకు రాలేదు? అయితే ఇదే ఇండియా కూటమిలో ఉన్నటువంటి కీలకమైనటువంటి పార్టీలు తమ ప్రతినిధులను పంపాయి. తద్వారా ఏంటంటే కొత్త సమీకరణాలు కూడా ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే ఒక బీజం వేసినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఢిల్లీ ధర్నాలోని కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత కూడా ఏపీలో హింస పైన కూడా స్పందించలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం నిన్న ప్రెస్ మీట్లో కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించి వైపు కూడా, అంటే కాంగ్రెస్ పార్టీ అలాగే వైసీపీ ధర్నాకు దూరంగా ఉండిపోవడాన్ని కూడా ప్రశ్నించారు. తమ ప్రత్యర్థులు అధికారంలో ఉన్న రాష్ట్రంలో హింస జరిగితేనే స్పందిస్తారా అంటూ కూడా అలాగే చెప్పుకొచ్చారు. మణిపూర్ను ఉదాహరణగా చూపుతూ కాంగ్రెస్ను నిలదీశారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇక్కడ తద్వారా ఏపీలో హింస పైన కాంగ్రెస్ పార్టీ తప్పకుండా స్పందించేలాగా ఇక్కడ ఉసిగొల్పోయినట్టుగా చెప్పుకోవచ్చు. అయితే మరోవైపు ఏంటంటే కాంగ్రెస్ కూడా జగన్ చెల్లెలు, అంటే కాంగ్రెస్ కూడా ఎలా ఆలోచిస్తుంది, జగన్మోహన్ రెడ్డి చెల్లెలు తమ పార్టీ నేత షర్మిల అనేసి పిసిసి చీఫ్గా ఉంటూ పోరాడుతున్నటువంటి సమయంలో కూడా ఆయన్ను వెంటనే హక్కును చేర్చుకునేందుకు కూడా ఆమె కూడా ఇష్టపడడం లేదు. ఎందుకంటే వాళ్ళు తెలుసు, వైసీపీ పార్టీ మొదట్లో జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్న అన్ని రోజులు కూడా పార్టీని భుజాల మీద వేసుకొని ఆమె రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన విషయం మనందరికీ తెలిసిందే. అంతేకాదు గతంలో తమ పార్టీని కాదని వెళ్ళిపోయినటువంటి పార్టీ కూడా అది. అంటే ఏపీలో దారుణంగా దెబ్బతీసినటువంటిది జగన్ను చివరికి ప్రయత్నంగా, అంటే ఎప్పుడైతే స్టేట్ విడిపోయినప్పుడు ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీ అంటే స్టేట్ని విడదీసేసిందని ఒక దీంతో, అలాగే రెండోది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేట్గా ఆటోమేటిక్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అయితే స్థాపించారు. దీంతో ఏమైందంటే 100% మన పార్టీని కాదనేసి కొత్తగా పార్టీ పెట్టుకొని
ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనేది లేకుండా చేశాడు అనే ఒక దీన్ని కూడా చాలా బలంగా ప్రజల్లో ఉంది కాబట్టి దానికి ఏపీలో ఇటువంటి దారుణంగా దెబ్బతీసింది కాంగ్రెస్ పార్టీని అనేది కూడా అది జగను చివరి ప్రయత్నంగా మాత్రమే మలుచుకొని భావించాడు. అంటే ఇక్కడ అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారే పార్టీని స్థాపించారు కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ లేకుండా పోయింది కాబట్టి అందుచేతనే కూడా కాంగ్రెస్ పార్టీ అయితే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి దూరంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే దీంతో అటు కాంగ్రెసు ఇటు జగన్ ఇద్దరు కూడా మైండ్ గేమ్ ప్రారంభించారు. అంటే మణిపూర్లో మాత్రం స్పందించారు, ఏపీలో ఇటువంటి ఘటనలు జరిగితే స్పందించరా అంటూ కూడా కాంగ్రెస్ను కూడా ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళని ఇది చేశారు. అయితే దీంతో అటు కాంగ్రెస్ ఇటు జగన్ ఇద్దరు కూడా మైండ్ గేమ్ అయితే ప్రారంభించేశారు. ఇదే అంతిమంగా తన వైపు ఏమైనా ప్రభావం చూపిస్తుందనేది కూడా భావించినటువంటి పిసిసి చీఫ్ అయినటువంటి ఏపీ పిసిసి చీఫ్ అయినటువంటి వైఎస్ షర్మిల గారు అలర్ట్ అవుతున్నారు. అంటే పార్టీ నేతలతో జగన్ ఢిల్లీ ధర్నా పైన కూడా ఆరా తీశారు. ఎన్డీఏ కూటమిలోకి జగన్ వస్తే తన పరిస్థితి ఏంటో ఎలా ఉండబోతుంది, అలాగే కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్సీపీని కనుక విలీనం చేస్తే తనను పక్కన పెట్టమనేసి కూడా కోరతారా అనే అంశాలకు సంబంధించి కూడా ఇక్కడ దృష్టి సారించారనమాట షర్మిల గారు. అయితే ప్రస్తుతానికి హైకమాండ్ నుంచి కూడా అందే ఆదేశాల ప్రకారం కనుక చూస్తే తాజాగా ఉన్నటువంటి పరిణామాల పైన స్పందించాలని కూడా షర్మిల గారు అయితే భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అందుకే ఏది ఏమైనా కానీ ఇక్కడ షర్మిల గారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఆయనకి ఎక్కువగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాల్సింది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆ పార్టీకి అలాగే చంద్రబాబు నాయుడికి ఆయన 53 రోజుల పాటు అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టి ఇవన్నీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పైన, అలాగే ఆయన 5 ఏళ్ల పాలనలో టీడీపీ నాయకులకు సంబంధించి కావచ్చు, కార్యకర్తలకు సంబంధించి ఏ విధమైనటువంటి కేసులు బనాయించారో కూడా అందరికీ తెలిసిందే. కాబట్టి ఏవైనా జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా పోరాటం చేయాల్సి వస్తే అది కాంగ్రెస్ పార్టీ కన్నా ముందుగా టీడీపీ పార్టీ అయితే చేయాలి. అటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ చేయలేదు కాబట్టి ఎక్కువగా షర్మిల గారే జగన్మోహన్ రెడ్డి గారి పైన స్పందించారు. ఎప్పుడైతే ఈమె ఎక్కువగా స్పందించిందో దీంతో ఏమైందంటే గత ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో కూడా ఎక్కువగా కొంత కాంగ్రెస్ ఓటు ప్రభావం అయితే కూడా ఉంది కాబట్టి ఆ ఓట్ బ్యాంకు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ ఓట్ బ్యాంకు కూడా కొంత తగ్గింది. అది కాంగ్రెస్ పార్టీ షర్మిల గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడాల్సినటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో ఇటు కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి. ఎప్పుడైతే అన్న మీద యుద్ధంలాగా చేసుకుంటూ ప్రతి పాయింట్ అంటే ఏదో ఒకటి మాట్లాడాలని కాకుండా పాయింట్ టు పాయింట్ ఎప్పుడైతే జనాల్లోకి తీసుకెళ్ళిందో షర్మిల గారు అది కలిసి వచ్చింది కూటమి ప్రభుత్వానికి అని కూడా చెప్పుకోవచ్చు. ఈ విధంగా షర్మిల గారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన జగన్మోహన్ రెడ్డి వర్సెస్ షర్మిల, అప్పుడు కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి షర్మిల గారిని కాంగ్రెస్ పార్టీ పక్కన పెడితే ఈమె రాజకీయ భవిష్యత్తు ఏంటి, ఇన్ని రోజులు వాడుకొని పాములా వదిలేస్తే షర్మిల గారే ఊరుకోరు. అంటే ఆమె ఏం చేస్తారనేది కూడా ఇక్కడ ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఈ రకంగా షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు కనుక వస్తే ఈమె రాజకీయ భవిష్యత్తు కాదు, అస్సలు వచ్చిన తర్వాత ఏపీ పగ్గాలు ఎవరికి ఇస్తారు అంటే జగన్మోహన్ రెడ్డికి ఇస్తారా, షర్మిల గారికి ఇస్తారా, అసలు ఎవరికి ఇస్తారు ఏమనేది కూడా ఇక్కడ చాలా మందిలో ఒక సందేహం అయితే మెదులుతుంది. చూద్దాం దీనికి సంబంధించి కూడా అటు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం ఏ విధంగా ఉండబోతుంది, షర్మిల గారు రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, దీనికి సంబంధించి ఇప్పుడు కూడా కొంత ముందుగానే తగిన చర్యలు తీసుకునే విధంగా కూడా షర్మిల గారు అయితే ముందుకు వెళ్తున్నారు. ఏదేమైనా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.